ఆంధ్రాలో ఇంకో కొంచెం అంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ అర్చకుల మీద దాడి. వైఎస్ఆర్సీపీ నాయకులు మన పశ్చిమ గోదావరి జిల్లాలో అర్చకుడిని హెరాస్ చేయడం, హ్యాండిల్ చేయడం, ఇదంతా ఇది ఎంతవరకు సబబు? ఎందుకంటే ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళనే వీళ్ళు మామూలుగా ఇది చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది? సబబ్ అనేది లేదు, టోటలీ సబబ్ కాదు అది. ఐ మీన్ దురదృష్టం, మన కర్మ, ఆ ప్రొటెక్షన్ కూడా లేనటువంటి ప్రభుత్వాలు, పట్టని ప్రభుత్వాలు రాజ్యం చేస్తున్నాయంటం అనేది ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఒకటి దాడి తర్వాత ప్రభుత్వ రెస్పాన్స్. ఎవడైనా వాడు ఎండోమెంట్స్ మినిస్టర్ ఏమైనా పోయినాడా అక్కడికి? కమిషనర్ ఎండోమెంట్స్ పోయినాడా? నన్ను అడిగితే చీఫ్ మినిస్టర్ పోవాల్సిన కేసు అది. నీకు నిజంగా హిందూ ధర్మం మీద గనక నమ్మకం ఉంటే, హిందూ ధర్మం ఇతర మత ధర్మాలకు నేను సమపక్షపాతిని అనేటటువంటి దానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి అయితే పోయి ఆ అర్చకుణ్ణి ఓదార్చి అక్కడ అటాక్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేయించి ఉండాల్సిన కేసు. జరిగిందా? జరగలేదు. ఎవ్వడూ పోలేదు. కమిషన్ ఎండోమెంట్స్ పోలేదు, మినిస్టర్ ఎండోమెంట్స్ పోలేదు. లోకల్ అక్కడ ఉండేటటువంటి ఎండోమెంట్ ఆఫీసర్కి వదిలేశాడు. వాడేం చేశాడు? వాడిని కూర్చోపెట్టి గర్భగుడిలో రాజీ చేయటం, అది వాడికి క్షమాపణ చెప్పని పొమ్మన్నట్టు. దీని అంతా చేయించేదవుడు లోకల్ ఎమ్మెల్యే. అంటే ఇంకా దానికి క్రిమినల్ కేసు పెట్టి దాన్ని వాడిని అరెస్ట్ చేసినట్లు లేదు. ఇంత దరిద్రమైనటువంటి విధానం ఎందుకు ఉంది అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతి హిందువుకు ఉన్నటువంటి రోజుది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఐ అగ్రి. మొత్తం ఈ వర్గాన్నే ఒక ఏదో ఇది ఈ వర్గ పోరు అన్న టైప్లో దీనిని తీసుకుపోవటం 1985-86 నుంచి మొదలైంది. ఎన్టీ రామారావు గారి టైంలో ఆ చల్లాకొండయ్య కమిషన్ వేసి, ఇంత చల్లాకొండయ్య కమిషను అది ద్వేషం అనే పునాది మీద ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్. వీళ్లకు అర్చకులకు ఏమీ ఉండకూడదు అక్కడ. మరి దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ సిస్టమ్ పెట్టారా? పెట్టలేదు. వాడికి ఉన్న భూములను తీసేస్తే, వాడికి పే స్కేల్ ఇవ్వకపోతుంది. అంతకు ముందు ఉన్నటువంటి, ఇప్పుడు అదే నేను మన ఈ అర్చకుడు బిక్కవులు అర్చకుడిని కలిస్తే వాళ్ళు ఇది డైలీ వేజెస్ టైపు అర్చకుడట. కర్మ, డైలీ వేజెస్ అర్చకుడు ఏంది? ఇంతింత మాన్యాలు ఉన్నాయి, ఇంతింత ఆదాయాలు ఉన్నాయి, పెద్ద టెంపుల్స్, చిన్న టెంపుల్స్ని దత్తతకు తీసుకొని ఒక్కొక్క అర్చకుడికి మినిమం 20,000 ఇచ్చేటటువంటి విధానాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రభుత్వం ఒకటి లేదు. మరి దీని గురించి ఈరోజు మాట్లాడేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసింది? అర్చకుడికి ఏమి చేసింది? నేను ఎంత పోరాడాను దానికోసం, విఫలయత్నం అయిపోయింది ఆ టైంలో. సో ఈరోజు దాని మీద ఒక స్పీచ్ ఇస్తారు. ఇక ఈయన వచ్చిన తర్వాత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అది కావాలని ఒక డిజైన్ ప్రకారము అన్యమత ప్రభావం వల్లనో ఈ అంశాలను అసలు పట్టించుకోవట్లేదు. దీనికి ఒక దారి తెన్ను ఏమీ లేదు, ఎవరి పాటికి వాళ్ళు. లేకపోతే అర్చకుండా అక్కడ వైఎస్ఆర్సీపీ ఫంక్షన్ వాడి పోయి కొడితే వాడి మీద చర్యలే లేకపోతే ఏ రకమైన ప్రభుత్వం ఈనాడు నడుస్తుందని దీని అర్థం. సో దీనికి పునాదులైతే ఎన్టీ రామారావు గారి టైంలో పడ్డాయి. వీళ్లను ఒక రకంగా అన్ని రకాల నాశనం చేసేసాడు. వాళ్ళకున్న చిన్న చిన్న ఈనాములు తీసేశాడు, వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెంచేశాడు. సో వాళ్ళ జీతాలకు మొత్తం అంతా అయిపోతుంది. వాళ్ళ మీద పూర్తిగా వీళ్ళు ఆధారపడేటట్టుగా చేశారు. ఏ రోజైనా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క ఈ ప్రబంధ హస్తాల నుంచి బయటపడింది అర్చకులకు భవిష్యత్ అనేటటువంటిది లేదు. దీని మీద చక్కగా రెస్పాండ్ అయినవాడు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ వాళ్ళకన్నా బెటర్గా ఆయన రెస్పాండ్ అయినారు. బీజేపీ వాళ్ళు అసలు రెస్పాండే కాలేదు వాళ్ళు. అందుకనే బీజేపీ నాయకత్వం ఒక సుప్త చేతనావస్థలలో 10 ఏళ్ల నుంచి కొనసాగుతూ ఉందని నేను 1-2 సార్లు చెబుతున్నది. ఎందుకని ఏ అంశాన్ని వాళ్ళు రాజకీయంగా కూడా ముందుకు తీసుకుపోవాలనేది దాని మీద వాళ్ళకు స్పష్టత లేని నాయకత్వంతో ఏడ్చింది ఈరోజు బీజేపీ.
పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చక్కగా దీనికి రెస్పాండ్ అయినాడు. నా విష్ కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఎండోమెంట్ మినిస్టర్ కావాలి, అప్పుడే దీనికి ఏదో కొంత న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మంచి స్పందన చెప్పారు.